చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సీఎం స్వగృహాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఇంటి ముందు రంగవల్లికలు తీర్చిదిద్దారు. సంక్రాంతి సందర్భంగా సీఎం నారావారిపల్లెకు వస్తుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ కార్తీక్ అందిస్తారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ఈ రోజు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన స్వగ్రామం నారావారిపల్లికి చేరుకోనున్నారు. ఇందుకోసం కార్యకర్తలు అభిమానులందరూ ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారని చెప్పాలి. నారావారిపల్లి మొత్తం సర్వంగా సుందరంగా ముస్తాబైంది. మొదట ఈరోజు సాయంత్రం చేరుకున్న ముఖ్యమంత్రి ఈరోజు నైట్ ఇక్కడే హాల్ట్ చేయనున్నారు. తర్వాత ఉదయం తెల్లవారుజామున లేచిన వెంటనే ఎన్టీఆర్కు పూలమాలలు వేసిన అనంతరం నేరుగా వెళ్ళి ఆయన తల్లిదండ్రులైన అమ్మన్నమ్మ దంపతులకు సంక్రాంతి సందర్భంగా బట్టలు పెట్టనున్నారు. అటు తర్వాత నేరుగా ఇంటికి చేరుకుని పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశమవుతారు. అటు తర్వాత కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడిపేందుకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నారావారికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా నారావారిపల్లికి చేరుకోవడం జరిగింది. నిన్ననే నారా లోకేష్తో పాటు నారా బ్రహ్మని మనవడు దేవాంష్తో పాటు ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వర్ కూడా నారావారిపల్లికి చేరుకున్నారు. వారందరూ కూడా ఇప్పుడు నారావారిపల్లిలోనే ఉన్నారు. నిన్న కూడా ముగ్గులు పోటీలు నిర్వహించిన నారా భువనేశ్వరి మహిళలందరికీ కూడా బహుమతులను కూడా ప్రదానం చేశారని చెప్పుకోవచ్చు. అటు తర్వాత ఈరోజు ఉదయం భోగి సందర్భంగా భోగి వేడుకల్లో కూడా పాల్గొన్నారు. నారా లోకేష్తో పాటు కుటుంబ సభ్యులు అందరూ కూడా భోగిలో పాల్గొని భోగి యొక్క భోగభాగ్యాలను అందరికీ రావాలని కూడా వారు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అటు తర్వాత కొద్దిసేపు విరామం ఉన్న నేపథ్యంలో నారా లోకేష్తో పాటు భువనేశ్వరి వీళ్ళు ముగ్గురు కూడా కలిసి నేరుగా ట్రక్కింగ్కి వెళ్ళారని చెప్పుకోవాలి. పక్కనే ఉన్న ఒక కొండకు ట్రక్కింగ్ కోసం వెళ్ళారు. అటు తర్వాత వాళ్ళు ఇక్కడికి చేరుకొని ఉన్నారు. మధ్యాహ్నం నారా రోహిత్తో పాటు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఇద్దరూ కలిసి చంద్రగిరిలోని అంబికా థియేటర్ వద్ద గౌతమిపుత్ర సాతకర్ణి సినిమాను చూడనున్నారు. అయితే గత ఏడాదిలాగా నందమూరి కుటుంబంలో బాలకృష్ణ కావచ్చు వసుంధర కావచ్చు వాళ్ళిద్దరూ రాకపోవచ్చని ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అయితే గౌతమిపుత్ర సాతకర్ణ విడుదల సందర్భంగా వాళ్ళు రాకపోవడమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బాలకృష్ణ వారి తల్లిదండ్రుల ఎన్టీఆర్ యొక్క స్వగ్రామం నిమ్మకూరులో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటామంటూ కూడా తెలిపిన పరిస్థితి కనబడుతూ ఉంది. పూర్తిగా మొత్తం కూడా 3 రోజుల పాటు ముఖ్యమంత్రి ఇక్కడే ఉన్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా నారావారిపల్లి మొత్తం పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉందని చెప్పుకోవాలి. ఏ చిన్న వాహనం వచ్చినా సరే క్షుణ్ణంగా తనిఖీ చేసి అనంతరమే వదులుతున్నారు. మొత్తం మీద ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ చేరుకొని 2 రోజుల పాటు ఇక్కడే గడపనున్నారని చెప్పుకోవచ్చు. 2 రోజులు ఇక్కడే గడుపుకొని వారి తల్లిదండ్రులకు బట్టలు పెట్టిన అనంతరం తిరిగి మళ్ళీ ఢిల్లీకి పయనమవుతారని తెలుస్తోంది. కెమెరా పర్సన్